వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు కాంచీపురంలో దర్శించుకోవాల్సిన ఆలయాలు, వాటి విశిష్టత గురించి చెప్పబోతున్నాను. కాంచీపురం వెళ్ళిన వారు తప్పకుండా దర్శించాల్సిన ఆలయాలు: ముందుగా కామాక్షి అమ్మవారు ప్రధానం. రెండవది విష్ణు కంచి అంటే బంగారు బల్లి ఆలయం. అసలు బంగారు బల్లిని ఎందుకు ముట్టుకుంటాం అనేది చాలా మందికి తెలియదు. ఈ కథ ఏంటో కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ బంగారు బల్లి ఆలయంలో చూడవలసినవి ఏమిటో కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మంది టైం సరిపోక అవేవి చూడకుండానే వచ్చేస్తుంటారు. మరి అంత దూరం మనం వెళ్ళినప్పుడు అవన్నీ చూడాలి కదా. కాంచీపురం సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటి, శక్తిపీఠ క్షేత్రం కూడా. 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో కాంచీపురంలో మనము 4 ఆలయాలను చూడవచ్చు. కాంచీపురం చుట్టుపక్కల ఇంకా ఆలయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. విష్ణు కంచి, శివ కంచి అని మీరు వినే ఉంటారు కదా. విష్ణు కంచి అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న బంగారు బల్లి ఉన్న దేవాలయం. బంగారు బల్లి ఆలయం పేరు వరదరాజ పెరుమాళ్ ఆలయం. వరదరాజ స్వామి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. స్వామివారు మనకు ఏ ఆలయంలో లేనట్టుగా 3 అవతారాలలో దర్శనమిస్తారు. మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఫస్ట్ మనం ఉత్సవమూర్తిని దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత శిలామూర్తిని దర్శనం చేసుకోవటానికి వెళతాం. వరదరాజస్వామి శిలామూర్తి మొదటి అంతస్తులో ఉంటుంది. చాలా పెద్ద మూర్తి. సాక్షాత్తు విష్ణుమూర్తియే ప్రత్యక్షమయ్యాడా అన్నట్టు ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఒక్క ఆలయంలోనే విశేషం ఏమిటంటే అత్తి చెక్కతో చెక్కి అత్తి వరదలు ఈ ఆలయంలోనే ఉన్నారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తారు. 2020లో అత్తి వరదలు ఉత్సవాలు జరిగాయి. స్వామివారు 40 సంవత్సరాలు ఆలయంలో ఉన్న కోనేటి లోపల ఉంటారు. 40 సంవత్సరాలకు ఒక్కసారి బయటకు తీసి 40 రోజులు దర్శనం కల్పిస్తారు. మా పిన్ని బాబాయిల అదృష్టం కొద్దీ స్వామివారిని 2020లో వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నారు. మరలా 2060వ సంవత్సరంలో దర్శనం ఉంటుంది. ఈ ఆలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో కూడా 1000 స్తంభాల మండపం ఉంది. చాలా మంది గమనించరు కానీ అద్భుతమైన నిర్మాణాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు. రాతితో చెక్కబడిన గొలుసులు మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక బంగారు బల్లి, వెండి బల్లి 2వ అంతస్తులో ఉంటాయి. ఈ బల్లులని తాకడం వలన బల్లులు మన మీద పడిన దోషం పోతుంది అని నమ్మకం. అసలు ఈ బల్లులు ఎందుకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారుణ్ణి అతని తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు ఆ కుమారుడు నీళ్లు తీసుకొని వస్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ నీళ్ళల్లో బల్లి ఉంది అనే విషయం ఆ మునికుమారుడికి తెలియదు. అది చూసి తండ్రి దానికి కోపించి, మంచినీళ్ళని తీసుకురమ్మంటే బల్లి ఉన్న నీటిని తీసుకొస్తావా, బల్లిగా మారిపోమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకోంగా ఇక్కడ బల్లిగా వెలసి నిన్ను ముట్టుకుంటే బల్లి వంటి మీద పడే పాపం పోయేటట్లుగా ఆ పుత్రుణ్ణి ఆశీర్వదిస్తాడు. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృతయుగంలో బ్రహ్మదేవుడు, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారనేది స్థల పురాణం. మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఉదయాన్నే కనుక వెళ్ళినట్లయితే అంటే సుమారుగా 8 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి చూసిన తర్వాత మిగతా ఆలయాలన్నీ మీరు దర్శనం చేసుకోవచ్చు. ఉదయాన్నే ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మీరు కనుక మిగతా అన్ని దేవాలయాలు దర్శనం చేసుకొని చివరికి ఈ స్వామి దగ్గరికి వస్తే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు దర్శించలేకపోవచ్చు. కాబట్టి నేను మీకు ముందుగా వరదరాజస్వామిని దర్శించుకోమని చెప్తున్నాను. కాంచీపురంలో మధ్యాహ్నం 12 గంటలకి అన్ని ఆలయాలను మూసివేస్తారు.
మరలా సాయంత్రం 4 గంటలకి తెరుస్తారు. కాంచీపురంలో చాలా ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా అందరూ దర్శించేది కామాక్షి అమ్మవారి ఆలయం, వామనమూర్తి ఆలయం, కంచి మఠం, ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఆలయం పంచభూత లింగాలలో పృథ్వీలింగ క్షేత్రం. కాంచీపురంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వరదరాజస్వామి ఆలయం ఒక్కటే దూరంగా ఉంటుంది. మిగతా అవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి కనుక దర్శనం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. మరొక వీడియోలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మీకు చెప్తాను. అయితే మేమంతా కూడా ఈ వరదరాజస్వామి ఆలయంలో ఉన్న విశిష్టతని తెలుసుకుంటూ దర్శనం చేసుకున్నాం. ఆలయం గురించి దగ్గరగా ఉండి తెలుసుకుంటూ నిదానంగా దర్శనం చేసుకుంటే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. మరి మీరు కనుక నేను చెప్పిన ప్రదేశాలు చూడకపోయి ఉంటే ఈసారి కాంచీపురం వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్.